హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆకాష్ టెక్ మిత్ర. మనం ఎప్పటి నుంచో చూస్తున్న మోటో ఎడ్జ్ 70 ప్రో మొబైల్ అయితే లాంచ్ చేస్తారు ఏప్రిల్ 22 రోజు. సో ఈ మొబైల్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ లాస్ట్ జనరేషన్ 60 ప్రో మొబైల్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఇందులో మరి ఏమైనా చేంజెస్ చేశారా ఏంటి అనేది మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని స్పెసిఫికేషన్స్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే ఈ మొబైల్ మీద మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ ఇక మొబైల్ డీటెయిల్స్లోకి వెళ్తే సైడ్స్ అంతా ప్లాస్టిక్ ఫ్రేమ్ని ప్రొవైడ్ చేశారు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మార్బుల్ ఫినిష్తో వస్తుంది. ఈ మొబైల్ వెయిట్ వచ్చేసి 190 గ్రామ్స్ ఉంటుంది అండ్ దీని టిన్ విషయానికి వస్తే 6.99 mm టిన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక మనం దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. లాస్ట్ జనరేషన్ 60 ప్రో ఏదైతే ఉందో అందులో వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు కదా. ఇందులోకి వచ్చేసి కొంచెం అప్గ్రేడ్ చేశారు, ప్రాసెసర్ని అయితే చేంజ్ చేశారు కంప్లీట్గా. ఈ ప్రాసెసర్ మీకు చాలా బాగుంటుంది మల్టీ టాస్కింగ్కి అండ్ డైలీ యూజింగ్కి. మీరు దీంతో 120 FPSలో కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ అయితే ఆడుకోవచ్చు. అండ్ BGMI వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ 60 FPSలోనే ఉంది. అండ్ ఫ్యూచర్ అప్డేట్లో మరి ఏమైనా చేంజ్ చేస్తారా 120 FPSలో మీకు రావచ్చు ఫ్యూచర్ అప్డేట్స్లో. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.1తో వస్తుంది. లాస్ట్ జనరేషన్ 60 ప్రో ఏదైతే ఉందో అందులో వచ్చేసి మనకు LPDDR5X ర్యామ్ అండ్ 4.0తో ఇచ్చారు కదా, ఇందులో వచ్చేసి 4.1 అయితే ఇచ్చారు. స్టోరేజ్ టైప్లో కొంచెం చేంజ్ చేశారు, అప్గ్రేడ్ చేసేసారు. ఈ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇది మీకు చాలా బాగుంటుంది. దీని పర్ఫార్మెన్స్ కానీ దీని మల్టీ టాస్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ మీకు డే టు డే లైఫ్లో చాలా బాగుంటుంది. మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ ప్రాసెసర్తో. అండ్ ఈ మొబైల్లో మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మొబైల్ హీట్ని తగ్గించడానికి 4600 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ని కూడా ప్రొవైడ్ చేశారు. దీంతో మీరు మొబైల్లో గేమ్స్ ఆడుతున్నప్పుడు మొబైల్ హీట్ని అయితే తగ్గిస్తుంది ఇది చాలా వరకు. నెక్స్ట్ ఇక దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.8 ఇంచెస్ సంబంధించిన 1.5K రిజల్యూషన్తో క్వాడ్ కర్వ్డ్ ఎక్స్ట్రీమ్ ఆమోల్డ్ డిస్ప్లేని అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. 144 Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR10 అండ్ ఇది 10-bit ప్యానల్. ఈ డిస్ప్లే మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ ఇదే డిస్ప్లేలో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో మనకు 5200 nits పీక్ బ్రైట్నెస్ మోడ్ ఉంటుంది. మీరు అవుట్డోర్లో ఉన్నా ఇండోర్లో ఉన్నా మీకు డిస్ప్లే విజిబిలిటీలో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. డిస్ప్లే విజిబిలిటీ చాలా బాగుంటుంది మీకు. అండ్ ఈ డిస్ప్లే మనకు ఐ కేర్ ప్రొటెక్షన్తో వస్తుంది. వాటర్ టచ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ మూవీస్ చూస్తున్నప్పుడు కానీ మన హ్యాండ్స్కి స్వెట్ వచ్చినా అండ్ వాటర్ డ్రాప్స్ పడ్డా కూడా మొబైల్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంటుంది. టచ్ రెస్పాన్స్ మీకు దీంతో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ మొబైల్లో మీరు సౌండ్ పరంగా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే డ్యూల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది కాబట్టి. అండ్ హైరెజ్ ఆడియో ప్లస్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది మీకు ఈ మొబైల్లో. మీరు మూవీస్ చూస్తున్నప్పుడు అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు మంచి 50-50 సపరేషన్తో వస్తుంది సౌండ్ అయితే. మీకు మంచి క్వాలిటీ అండ్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ స్పీకర్స్తో. ఎస్పెషల్లీ మీరు ఒకవేళ మూవీ లవర్స్ అయితే మీరు మూవీస్ చూసేటప్పుడు మీకు 50-50 సపరేషన్తో వస్తుంది కాబట్టి సౌండ్ మీకు క్వాలిటీ పరంగా ఎక్స్పీరియన్స్ పరంగా మీకు చాలా బాగుంటుంది సౌండ్ ఇందులో. నెక్స్ట్ ఇక మనం దీని బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకు 6.99 mm తిన్నున్నా కూడా మీకు ఇందులో 6500 mAh ఆఫ్ ద సిలికాన్ కార్బన్ బ్యాటరీ పెద్ద బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ లాస్ట్ జనరేషన్ 60 ప్రో ఏదైతే ఉందో అందులో మనకు 6000 mAh ఆఫ్ ద బ్యాటరీనే ప్రొవైడ్ చేశారు కదా. ఇందులో వచ్చేసి 6500 mAh ఆఫ్ ద బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. 500 mAh అయితే పెంచారు. ఈ మొబైల్ని మీరు ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఫుల్ డే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం పెద్ద బ్యాటరీ కాబట్టి మీకు 1 సింగిల్ డే ఈజీగా వస్తుంది. అండ్ ఈ మొబైల్ మీకు ఛార్జ్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు. 20 minutesలో మీకు 50% అయితే ఛార్జ్ అవుద్ది. అండ్ 1 hour లోపే మీకు 100% అయితే ఛార్జ్ అవుద్ది. నెక్స్ట్ మనం ఈ మొబైల్ డ్యూరబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఇందులో IP రేటింగ్ వచ్చేసి 68 and 69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ ప్లస్ దీంతో పాటు మిలిటరీ గ్రేడ్ 810 సర్టిఫైడ్తో వస్తుంది కాబట్టి మీరు నార్మల్గా మొబైల్ని ఎక్కడ క్యారీ చేసుకున్నా కూడా బై మిస్టేక్గా కింద పడ్డా అండ్ వాటర్లో పడ్డా కూడా మనకు ఈజీగా సర్వైవ్ అవుతుంది. ఎందుకంటే IP69 రేటింగ్ కాబట్టి అండ్ మిలిటరీ గ్రేడ్ 810 సర్టిఫైడ్తో వస్తుంది కాబట్టి. ఈ మొబైల్ మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 16తో వస్తుంది. హలో UI మీద రన్ అవుతుంది. Wi-Fi 6E బ్లూటూత్ వర్షన్ 5.4 గూగుల్ డైలర్తో వస్తుంది. ఒకవేళ మీరు అవతలి వాళ్ళ కాల్స్ రికార్డ్ చేయాలనుకుంటే వాళ్ళకైతే నోటిఫికేషన్ వెళ్తుంది. 3 years ఆన్లైన్ అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇందులో మనకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇది గాయ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఆకాష్ టెక్ మిత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.